హైదరాబాద్లో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. నగరం ఖాళీ అయిపోతుంది. హైదరాబాద్ అంతా మొత్తం రోడ్లంతా ఖాళీ అయిపోతున్నాయి. ఎందుకు ఖాళీ అవుతుంది అనుకుంటున్నారా? సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి సెలవులు వచ్చిందంటే చాలు మొత్తం అంతా నగరంలో ఉన్నటువంటి జనాభా కూడా వారి స్వస్థలాలకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాని తగ్గట్టుగానే సంక్రాంతికి కాబట్టి మొత్తం రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కూడా ఒక కోలాహలం అనేది కనిపిస్తుంది. అందరూ కూడా తమ స్వస్థలాలకి వెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మనం ప్రస్తుతం జేపీఎస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు ఉదయం 5 గంటల నుంచి కూడా వీరందరూ కూడా ఇక్కడ నిలబడుకున్నారు. వారి ఊర్లకు వెళ్ళడానికి ఈ స్టూడెంట్స్ అయితేనేముంది, అలాగే ఉద్యోగస్తుల దగ్గర వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చారు. వచ్చి వారు వెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రద్దీ ఎక్కువ దృష్ట్యా గతంలో కంటే ఈసారి ఆర్టీసీ కూడా చాలా ఎక్కువ బస్సులని ఈసారి తిప్పుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4000 బస్సు సర్వీసుల్ని ఈసారి అదనంగా కూడా పెంచినటువంటి పరిస్థితి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు ఈ మహిళలకి పెద్ద ఎత్తున కూడా ఫ్రీ సంబంధించినటువంటి బస్ సౌకర్యం ఉండడంతో ఎటు చూసినా స్టూడెంట్స్, మహిళలు వీళ్ళందరూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా మనం విజువల్లోనే చూస్తున్నాం. జస్ట్ ఒక బస్సు వస్తే కేవలం 3 నిమిషాలు 4 నిమిషాల్లోనే మొత్తం ఫుల్ అయిపోతున్నటువంటి పరిస్థితి. కనీసం సీట్లు కూడా వారికి దొరికినటువంటి నేపథ్యము. అందరూ కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. మరొక బస్సు ఎప్పుడు వస్తుందా అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున జేపీఎస్ నుంచి కూడా మెయిన్ ఇటు తెలంగాణలో నుండి పలు జిల్లాలకి ఇక్కడి నుంచి రోజు వేలాది సర్వీసులు ఇక్కడ వెళ్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వేములవాడకు కానీ, ఇటు ఏదైతే కరీంనగర్ కానీ ఇతర జిల్లాలతో పాటు జిల్లాలకి చాలా పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ సంక్రాంతి వరుసగా సెలవులు రావడంతో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నటువంటి వారందరూ కూడా హాస్టల్స్లో ఉండే వాళ్ళు కానీ, కాలేజ్ కానీ ఇవి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాని తగ్గట్టుగా ఇప్పుడు కొత్తగా ఈ సూపర్ లగ్జరీస్ని కూడా ఎక్కువ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మనం చూస్తున్నటువంటి ఈ బస్సులే ఇప్పుడు అదనంగా టీఎస్ఆర్టీసీ ఈ యొక్క సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని వీటిని పెంచినటువంటి నేపథ్యం. దాంతోపాటు ఈ రాజధాని బస్సులను కూడా ఎక్కువగా సంఖ్య అనేది పెంచారు. ఈ ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టారో మహిళల నుంచి ఇప్పటికే దాదాపు 7 కోట్ల 0 సైజు టికెట్స్ అన్ని కూడా పంపినటువంటి నేపథ్యం పడుతుంది. ఈ యొక్క సంక్రాంతి కూడా దాన్ని అదనంగా ఉంటుంది. ఏదో ఫస్ట్ రోజు అయితే ఈ 0 టికెట్ విధానం తీసుకొచ్చిన తర్వాత రెస్పాన్స్ ఏదైతే ఉందో దానికంటే రెట్టింపినటువంటి ఈ రెస్పాన్స్ ఉందనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ జేబీఎస్ దగ్గర బారులు తీరినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. బస్సుల సంఖ్య కూడా పెంచుతున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా కొన్ని సర్వీసులు పెంచుతామనేసి కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఎక్కువగా బస్సులు ఒకటేసారి వస్తున్నటువంటిది, ఇక్కడ ట్రాఫిక్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని పూర్తిగా అటు రోడ్డు పైన కూడా కొన్ని బస్సులను అక్కడ పెట్టారు. అక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వారు అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడితే రద్దీ ఎంతవరకు వచ్చింది, ఒకవేళ ఏ రూట్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారో ఆ రూట్లో ఇంకా సర్వీసులు ఏమన్నా పెంచాలా అన్న దానిపై కూడా వారు ఎక్కువగా ఇక్కడ డిపో మేనేజర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్స్ ఎప్పుడైతే వస్తుంటారో డిపార్చర్ అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. విజువల్లో చూస్తున్నాం మనం, ఇటు రైల్వే స్టేషన్కు ఎంతైతే రద్దీ ఉంటుందో దానికంటే ట్రిపుల్ రెస్పాన్స్ ఇక్కడ జేపీఎస్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యం పడతాయి. ఇక్కడ చూసినా కూడా మహిళలే మనకు కనపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 0 టికెట్ విధానము మహిళలకి ఫ్రీ బస్ అనేది తీసుకురావడం వల్ల దానివల్ల ఎక్కువగా ఈ రెస్పాన్స్ వస్తుంది. మొత్తం ఎక్కువగా ఈ మహిళలకి ఈ వస్తుండడం, వారే ఎక్కువగా ఈ బస్సులో ఎక్కుతున్నారనేసి కూడా డిపోకి సంబంధించినటువంటి మేనేజర్లు కూడా వారు ఉదయం చెప్తున్నారు. ఎక్కువ ఆక్యుపేషన్ మహిళలకే ఉంది. గతంలో సంక్రాంతికి ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ అనేది ఉండదు. కాకపోతే ఈ సంక్రాంతికి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువగా దోచుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కేవలం తెలంగాణ జిల్లాల్లోకి వెళ్ళడానికి పెద్దగా ఎవరికి కాస్ట్ అంతగా పెట్టబడలేదు.